మీ విజయ్ కుమార్ గంట. దసరా సరదా అయినటువంటి పండుగ ఇప్పుడైతే కనిపించట్లేదు, కానీ పులి వేషాలు, ఆవు వేషాలు, అలాగే డప్పు నృత్యాలు, అంటే వీటిని కనక తప్పట్లు అంటారు, ఇంకా అనేక రకమైనటువంటి విచిత్ర వేషాలు 10 రోజుల పాటు చోటు చేస్తున్నాయి. ప్రకృతిని శక్తిగా ఆరాధించటం, అంటే ప్రకృతిని ఆరాధించటం మన సాంప్రదాయం. నేను ఇది లౌకికంగానే చెప్తున్నాను. భారతీయ సాంస్కృతిక విధానాలన్నీ కూడా లౌకికంగానే ఉండేవి. సాధారణంగా సామూహిక వ్యవసాయం, పోడు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వ్యవసాయ రంగంలో కార్మికులు, కామందులు పండుగ చేసుకుని పంట కోత కోసి కల్లాల్లో పెట్టిన తర్వాత ఆ కల్లాలను కాపలా కాసే దశలో అనేకమైనటువంటి నిద్ర అనేది లేకుండా పగలు రాత్రి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవారు. వారిని కామందు పంటను అమ్మిన తర్వాత లేదా పంటలో కొంత భాగం ఇచ్చో గౌరవించుకునేవారు. ఇది దసరా పండుగలో జరిగేటటువంటి సాధారణ శాస్త్రీయమైనటువంటి అంశం. ముఖ్యంగా కామందుకి వ్యవసాయ కార్మికునికి మధ్య ఉన్నటువంటి సంబంధానికి దసరా అద్దం పడుతుంది. ఇక విజయదశమి పర్వదినం అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువ భాగం, వ్యవసాయ రంగంలో ఆధిపత్య ధోరణి ఎక్కువగా స్త్రీలదే ఉండేది. పంట కోత దగ్గర నుంచి, విత్తే దగ్గర నుంచి పంటను సంరక్షించే వరకు కూడా స్త్రీలే కీలక పాత్ర వహించేవాళ్ళు. ఆ రోజుల్లో అడవుల మధ్య పంటలు ఉండటం వల్ల ఎనుబోతులు ఇవి వచ్చి పంటను నాశనం చేసేవి. వాటిని నివారించడం కోసం, వాటిని పారదోలటం కోసం అనేక ప్రయత్నాలు రైతులు చేసినా కుదరినప్పుడు స్త్రీలంతా ఎరుపంటే ఈ మహిషాలకి భయం. అందుకని స్త్రీలంతా కలిసి, ఎర్రటి దుస్తులు కలిసి సంఘటితంగా ఏమైందని దుడ్డుకర్రలు తీసుకొని ముందుకు దూసుకెళ్ళటంతో ఎద్దులన్నీ పారిపోయాయి. మహిషాసురాలన్నీ వాటిని కొట్టి మర్దన చేసి, మచ్చిక చేసి చివరికి వ్యవసాయ పనుల్లో వాటిని వినియోగించారు. అందుకని మహిషాసుర మర్దని సమస్త స్త్రీ శక్తికి మూలధారణం. ఇది శాస్త్రీయమైన లౌకికమైన అంశం. విజయదశమి మన కార్మికుల పండగ, మన స్త్రీ శక్తి